అదే ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలంటే ఎట్లానో ఆయన ఆయన స్టైల్‌కి గాని, ఆయన సినిమాలకు గాని ఎటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా సినిమా మాత్రం హిట్ అవుతుంది. 'బాస్' అబ్బా! ఆయన అంతే ఒకటే మాట. 'బాస్' సినిమా అట్లానే ఉంటుంది. ఎంతమంది హీరోలొచ్చినా, ఎన్ని సినిమాలు ఎట్లా ఉన్నా చిరంజీవి సినిమా మాత్రం ఆ రేంజ్‌లో ఉంటుంది. వెనక తిరిగి చూసుకోక్కర్లా. జై మెగాస్టార్. పండగ ముందే మొదలైపోయింది. మెగా ఫ్యాన్స్ అందరికి రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే బాసు, చిరంజీవి బాసు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే బాసు, చిరంజీవి బాసు. పండగ ముందుగానే మొదలైపోయింది. అందరూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్ అందరూ వస్తారు. ఈ పండగ మాత్రం మెగా బాస్ మాత్రమే. మెగా ఫ్యాన్స్ కల్ట్ చూపిస్తాం. ఎట్లా ఉండబడిందండి, చాలా బాగుంటుంది. చాలా అది మల్టీ స్టార్ మేము అనుకోవట్లేదండి, ఓన్లీ చిరు స్టార్ అనుకుంటున్నాం. అంటే మాకు తెలిసినంత వరకు చిరు స్టారే, మల్టీ స్టార్ కాదు. చిరంజీవి కనబడితే చాలు. అంతకు మించి అంతకు మించి అంతకు మించి అంతకు మించి అంతకు మించి చిరంజీవిగా ఫ్యాన్ గా చెప్తున్నా, ఈ మూవీ హిట్ అయింది. అయితే బ్లాక్ బస్టర్ అన్న. మాకు పండగ ముందే వచ్చింది మెగా ఫ్యాన్స్ అనేది. సంక్రాంతికి 3 రోజులు ఉన్నా కానీ మాకు పండగ వాతావరణం మొదలైపోయింది. బెజవాడ థియేటర్లో, రాజీవారి థియేటర్లో మాకు పండగ మెగా ఫ్యాన్స్ మొదలైపోయింది. పండగ కొద్ది గంటల్లో మరి కొద్ది క్షణాల్లో చేసుకోబోతున్నాం. ఆల్ ది బెస్ట్ అనిల్ రావుపూడి. మాకు పండగ ముందే వచ్చేసిన కారణంగా మేము కూడా ఇప్పుడు సెలబ్రేషన్స్ కొంచెంసేపట్లో మొదలవబోతున్నాయి. మాకు చాలా హ్యాపీగా ఉన్నది. పండగకి బాస్ వచ్చేసాడు. బాస్ బ్లాక్ బస్టర్. మాస్టర్ సినిమా దగ్గర నుంచి మాస్టర్ సినిమా నుంచి డాడీ వరకు అన్ని వరుస హిట్లేనండి. అన్ని 100 రోజుల సినిమా రాజోల సెంటర్లో. అండ్ అనిల్ రావిపూడి గారి మీద నమ్మకం. మాకు షో టైం స్టార్ట్ అయిపోతుంది. అండ్ నయనతార గారిని చిరంజీవి గారు ఒక ఆట ఆడేసుకున్నారు ఈ సినిమాలో. అండ్ సెకండ్ హాఫ్ వచ్చి యాక్షన్ సీన్స్ అదిరిపోయినాయి. సెకండ్ హాఫ్ వచ్చి యాక్షన్ సీన్స్ కోసం మేము ఇంత దూరం వచ్చాం. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు కామెడీ బాగా లాగారండి. కామెడీ టైమింగ్ అదిరిపోయింది. అనిల్ రావిపూడి గారికి వెరీ వెరీ థ్యాంక్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.